ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు దేవుని మాట వింటే ఏం కాదు. అన్నీ పోయినప్పుడు, అన్నీ కోల్పోయినప్పుడు, అన్ని బలహీనతలు కలిగినప్పుడు దేవుని బిడ్డ దేవుని మాట నువ్వేంటి దేవుడు అంటున్నాడు, అదే మాట అంటున్నాడు. అయ్యా ద్వితీయోపదేశకాలు అంట, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నన్ను తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తం. ఎందుకు అరణ్యంలో నీకు తీసుకెళ్తున్నాడంటే నీ హృదయంలో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా, నీ అంతరంగంలో దేవునికి స్థానం ఉందా లేదా. శోధించు నిమిత్తం ఆయన తీసుకుని వెళ్తావంటే నువ్వేం చేయాలంటే, ప్రభువా నువ్వేం చేసినా నీతోనే ఉంటాను ప్రభువా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉంటాను ప్రభువా, నువ్వు నడిపించినా నడిపించకపోయినా నేను ఉంటాను ప్రభువా, అయ్యా శ్రమైనా ఏదైనా నీ కొరకు నడుస్తాను ప్రభువా అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. 40 సంవత్సరాలు శోధించాడు కానీ విడిచిపెట్టాడు దేవుడు? 40 సంవత్సరాలు విడిచిపెట్టలేదు ఆయన.